1 మినిట్ అండి. నేను యాక్చువల్లీ నేను వేరే డివైస్ అది నేను చూసుకోలేదు. ఇప్పటివరకు కూడా మన వాలెట్స్‌కి సంబంధించిన ఏదైతే ఉందో, దానికి సంబంధించిన సెక్యూరిటీలోనే ఇంతవరకు ఉన్నానండి. ఫస్ట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ సెషన్ సార్ ఈరోజు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ ఈరోజు సెషన్‌లో ఎవరైతే మీ టీమ్స్ మెంబర్స్ ఉన్నారో పిలండి. సో, ఈరోజు గ్రో కాయిన్ జాయింట్‌లో మన యొక్క గ్రో కాయిన్ జాయింట్‌లో మెయిన్ అప్డేట్స్ అండి. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్రెజెంట్ చెప్పబోతున్నాను సార్. సో చాలా ముఖ్యంగా ప్లాన్ కంటే ముందు మన యొక్క వ్యాలెట్ ని సెక్యూర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవాళ నేను ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను సార్. ఎంతమంది చూసారు సార్? ఒక్కసారి హ్యాండ్ రేస్ చేయండి. నేను ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేశాను సార్, హౌ టు సెక్యూర్ అవర్ వ్యాలెట్స్ అని చెప్పేసి ఒక వీడియో షేర్ చేశాను సార్ గ్రూప్ లోని. ఎవరైనా చూసారా? శివానంద గారు వెరీ గుడ్ సార్. ఓకే, ప్రకాష్ గారు చూశారు. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో సార్ అది. మన యొక్క ఎందుకంటే ఒకవేళ కనుక చూడకపోతే మళ్ళీ చూడండి. ఇవాళ సెషన్ లో మెయిన్ నేను మన యొక్క ప్లాన్ కి వాళ్ళు చాలా తక్కువ టైం తీసుకుంటాను. ఓన్లీ సెక్యూర్ అవర్ వ్యాలెట్ కోసం మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను సార్ ఈరోజు స్క్రీన్ షేర్ చేసి. అందుకే ఎవరెవరైతే ఆల్రెడీ ఇంకా అటెండ్ అవ్వకుంటున్నారో చాలా బాధపడతారు సార్. నిజంగా చెప్తున్నాను, ఈరోజు సెషన్ మాత్రం అంత ఇంపార్టెంట్ ఇవాళ. ఓకేనా? సో ఫస్ట్ దానికి కారణం కూడా చెప్తాను సార్. నాకు జరిగింది ఎవరికి జరగకూడదండి. నిన్న ట్రస్ట్ వ్యాలెట్ లో నావి $516 పోయాయండి. అది కూడా చూపిస్తా. ఆ వ్యాలెట్ కూడా నేను చూపిస్తా. $516 పోయాయి. సో యాక్చువల్ గా ఏం జరుగుతుంది, మన యొక్క ఈ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తున్నామో, సో మనకి సెక్యూరిటీ తగ్గుతుందండి ఆటోమేటిక్ గా. ఎందుకంటే బ్లాక్ చైన్ లో ఉండే ప్రాబ్లం ఏదైతే ఉందో, ఆ బ్లాక్ చైన్ లో ఉండే ప్రాబ్లం ఎంతమంది సార్ మొత్తం చూసారు? కేవలం 7 చూసారా సార్ గ్రూప్ లోని పెడితే? కేవలం 7. అంటే ఎవ్వరు ఏది చూడట్లేదు సార్. కొన్ని ఇంపార్టెంట్ వీడియో అని చెప్పినా కానీ చూడట్లేదంటే కొంచెం అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కేర్ తీసుకోండి సార్. ఎందుకంటే వ్యాలెట్ మనం టెక్నాలజీలో ఎంతైతే సంపాదిస్తామో అలాగే అంత సెక్యూర్డ్ గా కూడా ఉండాలండి. అంటే మన ఫండ్ ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు అసలు ఇప్పటి వరకు జస్ట్ సెషన్ ముందు వరకు కూడా నేను ఎందుకు లేట్ అయ్యానంటే దానికి కారణం అనూప్ సార్ తో ఆ యొక్క కోల్డ్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను దగ్గరుండి చేసుకోవడం జరిగిందండి. అది మొత్తం యాడ్ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా వ్యాలెట్స్ ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేసి చూపించాను. ఇంకా నేను యూట్యూబ్ లో కూడా అది పోస్ట్ చేయలే. ఎందుకంటే ముందుగానే వీడియో పంపించాను. ఎందుకంటే అది అర్జెంటు. ఎప్పుడో నేను వీడియోలో థంబ్నెయిల్ అది క్రియేట్ చేసి చేయడమే కాకుండా అది చాలా అర్జెంట్ కాబట్టి అందుకని అది చేయడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరెవరైతే ఆల్రెడీ చూస్తున్నారో, ఒకవేళ చూడకపోతే ఈ రోజు అప్డేట్స్ లో ఈ రోజు స్క్రీన్ షేర్ చేసి మళ్ళీ అది ఎలా సెక్యూర్ చేయాలని చూపిస్తానండి. చిన్న డైరీ పట్టుకొని ముందు ఆ స్టెప్స్ రాసుకోండి సార్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టెప్స్ ప్రతిదీ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ సార్ అది. ఓకేనా? ఈ సెషన్ నేను మళ్ళీ వేరేగా ఇంకోసారి రికార్డ్ చేస్తున్న వాళ్ళు కొంచెం రెడీగా లేకపోవడం వల్ల నేను రికార్డ్ చేసే పొజిషన్ లో కూడా లేను ఈరోజు. అయితే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్లీ అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ సెక్యూర్ అవర్ వ్యాలెట్స్ అండి. మన యొక్క వ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెక్యూర్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అండి. సెక్యూర్ అవర్ వ్యాలెట్స్. యాక్చువల్ గా ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే గ్రో కాన్జాయింట్ ని మనం డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ కి కనెక్ట్ చేస్తున్నామో చాలా మంది ఏమనుకుంటారంటే ఆ గ్రో కాన్జాయింట్ తరక ఆ కంపెనీ అది తీసేసుకుంటుందేమో వ్యాలెట్ లో మనీ అనుకున్నామండి. నాది సేఫ్ పాల్లో $982 ఒకసారి పోయిందండి. 982.3 అండి. ఈ రోజు నిన్న నైట్ $516 పోయాయి సార్. ఇదేమో ట్రస్ట్ వ్యాలెట్ లో పోయిందండి, ఇదేమో సేఫ్ పాల్లో పోయిందండి. సో ఎప్పుడైతే నాకు పోయిందో నేను ఇమ్మీడియట్ గా నేను ఏం డెసిషన్ తీసుకున్నానంటే ఈ ప్రాబ్లం కమ్యూనిటీలో ఎవరికి రాకూడదు. సరే, నేను ఎలాగో ఫేస్ చేశాను. దాదాపుగా 1.5 lakhs పోయినట్టే సార్. నెట్ ఒక్క క్షణంలో పోయినట్టు సార్. 1.5 lakhs ఒక్క క్షణంలో ఎగిరిపోయామట, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా సార్? సో వెంటనే నేను ఏం డెసిషన్ తీసుకున్నా అంటే ఎవరికి ఆ ప్రాబ్లం జరగకూడదని నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నానండి. సో కొత్త వాళ్ళ కోసం ఫస్ట్ మనం ప్లాన్ చెప్పిన వెంటనే ఎవరు వెళ్ళిపోకండి. ప్లాన్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతారండి ఏదో పెద్ద పని ఉన్నట్టు. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. అది ఎలా సెక్యూర్ చేసుకోవాలో వ్యాలెట్ చూపిస్తాను. అలాగే కోల్డ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మెర్జ్ చేసుకోవాలో కూడా నేను అప్డేట్స్ రూపంలో ఇవాళ చెప్పడం జరుగుతుంది ఇవాళ. ఓకేనా? అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఫస్ట్
మన గ్రో కాంజాయింట్ ప్లాన్ అండి. నేను ఇవాళ స్క్రీన్ షేర్ కాదంటే ఓన్లీ జస్ట్ ప్లాన్ సింపుల్ గా అర్థమయ్యే రూపంలో నేను మామూలుగా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఓకేనా? సో మన గ్రో కాంజాయింట్ ఎంత సింపుల్, ఏ ఆటోమేషన్ లో జరిగేదండి ఇదంతాను. ఓకే, ఏ ఆటోమేషన్ లో జరుగుతుందండి. ఇది డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్. మనం ఒకసారి మన యొక్క వ్యాలెట్ కి కనెక్ట్ చేసుకుంటాం సార్. యాక్చువల్ గా గ్రో కాంజాయింట్ తాలూకా లింక్ ఎవరైతే మీకు రిఫర్ లింక్ ఇస్తారో ఆ రిఫర్ లింక్ తో ఒకసారి మీరు ఎప్పుడైతే ఈ యొక్క వ్యాలెట్ లోకి కనెక్ట్ చేసుకుంటారో మీ రిఫర్ లింక్ ద్వారా ఆటోమేటికల్లీ మీ యొక్క ఐడి విత్ ఇన్ సెకండ్స్ లో ఆటోమేషన్ లోకి వెళ్ళిపోయి మనీ ఎర్నింగ్ రెడీ అయిపోద్దండి. ఇదే ఇందులో ఉన్న మెయిన్ గొప్పతనం అన్నమాట. ఓకే, రిమైనింగ్ మిగతా ఏవైనా కానీ ఉన్నాయంటే మనం మళ్ళీ ఎర్నింగ్ లోకి వెళ్ళాలంటే దానికి మళ్ళీ ఒకటి రిఫర్ చేయాలి, లేదా రిఫర్ చేస్తేనే మనకి వస్తుంది అని అటువంటి ఉంటాయి. ఇందులో అదేమీ లేదండి. సో ప్రతి ఒక్కరు కూడా $100 జాయిన్ అవుతామండి. ఇందులోని $100 తో మనం ఇందులోని ఎంట్రీ ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడాను. ఇందులో ఓన్లీ 2 ఇన్కమ్స్ అండి. ఒకటి రిప్రజెంటేటివ్ ఇన్కమ్, REPRE రిప్రజెంటేటివ్. సారీ అండి, ఇది సరిగ్గా లేదు. రిప్రజెంటేటివ్ ఇన్కమ్. 2 స్పాన్సర్ ఇన్కమ్. ఓకే, చూడడానికి 2 ఇన్కమ్స్ కానీ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఇందులో డిజైన్ చేయబడిందంటే ఒక్కసారి చూడండి సార్. ఇందులో ఉండే సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనం $100 తో ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో మన యొక్క ఐడీస్ 2 ఐడీస్ కింద కన్వర్ట్ అవుతాయండి. ఒకటేమో హోల్డ్ లో ఉంటుందండి, ఒకటేమో ఆటో పూల్ లో కూర్చుంటుంది. సింపుల్ గా చెప్పేస్తున్నాను మీకు. మీరు వెళ్ళారు ఒక ఐడి, ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఐడి అనుకుందాం. ఇది ఈ ఫస్ట్ ఐడి ఏమవుతుందండి, ఆటోమేషన్ లో రెడీగా కూర్చుందండి. ఓకే, ఆటోమేషన్ లో రెడీ అయింది ఈ యొక్క వాల్యూ. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సింగిల్ లైన్ అండి. వరల్డ్ లో ఎవరు ఎక్కడ స్టార్ట్ అయినా కానీ అందరూ కూడా సింగిల్ లైన్ లోనే ఫార్మేషన్ అవుతారండి. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎవరైనా, ప్రపంచంలో అన్న వర్డ్ అడగానే సార్ ఈ కంపెనీ వరల్డ్ వైడ్ దీనికి ఉన్నదా, ఇదోటి కదా మనకి ఫస్ట్ వచ్చే ప్రశ్న అదే కదా. సో ఇదొక స్మార్ట్ కాంట్రాక్ట్ అండి. ఇదొక స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారండి. స్మార్ట్ కాంట్రాక్ట్, డీసెంట్రలైజ్డ్, సెమీ డీసెంట్రలైజ్డ్. సింపుల్ గా చెప్పాలంటే స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఇది ఒక ప్రోగ్రామ్ అండి. సింపుల్ గా ఇది కంపెనీ కాదు, ఇది ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి మన అందరి కోసం. ఈ యొక్క ఆటోమేషన్ సిస్టమ్ లో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే దాని ప్రకారం మనం వెళ్ళి ఆటో పూల్ లో కూర్చునే క్రమంలో ఎనీ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ ప్రపంచంలో ఎవరు వాడుతున్నా, ఒక ట్రస్ట్ వ్యాలెట్ వాడిని, ఒక సేఫ్ పాల్ వాడిని, ఒక కాయిన్ బేస్ వాడిని, లేదంటే ఒక బిట్గేట్ వాడిని, ఏదైనా అండి ఎనీ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మేజర్ పాయింట్ ఇది అర్థం చేసుకోండి. అంటే ప్రపంచంలో ఎవరు ఎక్కడి నుంచి మనం వచ్చినా కానీ ఆటోమేటికల్లీ ఏమవుతారు, ఇక్కడ 1 లెవెల్ సిస్టమ్ ప్రకారం, సారీ స్క్రీన్ షేర్ ఉంది, యాడ్ చేస్తాను సార్. ఒక్క నిమిషం స్క్రీన్ మారుస్తున్నాను, స్క్రీన్ టైమర్ మారుస్తున్నాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి. ఈరోజు సార్ సెషన్ తర్వాత ఉండే అప్డేట్ చాలా విలువైందండి, చాలా ఇంపార్టెంట్. మరీ చెప్తున్నాను నేను. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఈ విధంగా ఉండే క్రమంలో ఇక్కడ చూడండి, ఈ 1 ఫార్మేషన్ లో అయ్యే క్రమంలో ఫస్ట్ ఆ ఐడికి కేవలం ముగ్గురండి. ఎంత సింపుల్ సిస్టమ్ అంటే కేవలం ముగ్గురే. 3 లైన్ లోకి రాగానే మీ కిందన ముగ్గురు పడంగానే మీకు ఇమ్మీడియట్ గా ఇక్కడ ఒక $40, ఇక్కడ ఒక $40, ఇక్కడ ఒక $40. ఈ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ రూపంలో $120 మీకు ఆల్రెడీ REP ఇన్కమ్ అండి. REP ఇన్కమ్ మీకు జనరేట్ అయిపోద్దండి. ఈ $120 మీవే, గుర్తుపెట్టుకోండి సార్. ఇందులో $20 ఇమ్మీడియట్ గా విత్డ్రాల్ వ్యాలెట్ కి ఇచ్చేస్తాడండి. WITH ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను చూడండి సార్. విత్డ్రాల్ వ్యాలెట్ కి స్పాట్ లో ఇచ్చేస్తాడండి. ఆన్ ది స్పాట్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. 5% అమౌంట్ కట్ అయ్యి వెంటనే ఇది అయిపోద్దండి. ఈ రోజు ఇంపార్టెంట్ పాయింట్ సార్, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఫండ్ వచ్చినా కానీ దయచేసి విత్డ్రాల్ వ్యాలెట్ లోకి విత్డ్రాల్ చేయమాకండి. ఎందుకంటే మన యొక్క గ్రో కాంజాయింట్ లో గుడ్ న్యూస్ అండి, విత్ ఇన్ వీక్ ఆర్ 10 days లోని ఒక న్యూ అప్డేట్, సెక్యూరిటీకి సంబంధించిన అప్డేట్ రాబోతుందండి. మన గ్రో కాంజాయింట్ ఇంకా షార్ప్ గా, ఇంకా ఫాస్ట్ గా, ఇంకా సెక్యూర్డ్ గా
చేయడానికి ఇప్పుడే అనూప్ సార్ ఈ అనౌన్స్మెంట్ చెప్పమన్నారు మీ అందరికీ. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు ప్రస్తుతానికి విత్డ్రా చేయమాకండి. అవసరమైతే మీకు వచ్చిన ఫండ్ ని పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ అందాకలు చేసుకోండి. ఒకవేళ ఎవరైనా విత్డ్రా చేస్తే కనుక ఇమ్మీడియట్ గా ఫండ్ ఉంచకండి, వేరే ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎనీ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ లోకి ఫండ్ ఉంచడం సేఫ్టీ కాదు సార్. ఇవాళ నేను ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేసి అవన్నీ చూపిస్తే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీలోని ఎంతమంది హ్యాకర్స్ కానీ అసలు ఎందుకు ఆ సిస్టమ్ అలా ఇదవుతుందో తెలియట్లేదు. కాబట్టి పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ మీ వ్యాలెట్ లో గ్రో కాన్జాయింట్ లో ఉన్నాయి డబ్బులు, సపోజ్ మీకు వచ్చిన మనీ ఉంది, అందులోనే ఉంచుకొని అక్కడి నుంచి మీరు పీర్ టు పీర్ అంటే ఇంకో గ్రో కాన్జాయింట్ అకౌంట్ పంపించారు అనుకోండి, అక్కడి నుంచి యాక్టివేషన్ చేసుకోవడం సులువు. ఆ ఫండ్ ఆ మనీ మీరు క్యాష్ చేసుకోండి, అన్క్యాష్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అన్లెస్ మనకి ఎప్పుడైతే సెక్యూరిటీకి సంబంధించిన ఫీచర్స్ ఇంకా రాబోతున్నాయి మన దాంట్లో, అది వస్తే ఇంకొంచెం హ్యాపీ అన్నమాట మనకి. కానీ మాక్సిమం టు మాక్సిమం ఎప్పుడైనా విత్డ్రా చేసినా కానీ మాక్సిమం ఫండ్ ఉంచడం అంత శ్రేయస్కరం కాదండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఆల్రెడీ ఫండ్ ఎగిరిపోయింది. ఓకేనా? సో ఇక్కడ ఈ $120 లో ఇంకా ఎంత మిగిలిందంటే $100 మిగిలి ఉంది కదా. ఈ $100 ఇమ్మీడియట్ గా మీవే ఇంకొక 2 ఐడీలు రీబర్త్ అవుతాయండి. రీబర్త్. ఈ రీబర్త్ ఎప్పుడైతే అయ్యాయో ఇక్కడ ఎవరైతే ఆటో పూల్ కోసం ఎదురు చూస్తున్నారో చూడండి సార్, ఇక్కడ ఎవరైతే ఆటో పూల్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ ఈ లాస్ట్ పర్సన్ కి ఈ 2 సపోర్ట్ అవుతాయండి. అంటే కింద నుంచి ఫోర్స్ క్రియేట్ చేస్తాయన్నమాట. ఇలా క్రియేట్ చేసే క్రమంలో ఏటవుతుందంటే అల్టిమేట్లీ దాదాపుగా 66% కంపెనీయే చేసేస్తుందండి జనరేషన్. ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి అవసరమైన ఎన్ని 3 ఐడీలే కదా, అందులో 2 ఐడీలు ఆటోమేటికల్లీ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. అంటే 66% వర్క్ అయిపోతుందండి. కేవలం ఎంత అవసరం అండి? ఓన్లీ ఇక్కడ 1%, ఓన్లీ ఇక్కడ న్యూ పర్సన్ ఒక్కళ్ళు వస్తే చాలండి. అంటే ఇలా ఉండడం వలన ఏటవుతుందంటే ఆటో పూల్ సిస్టమ్ ఇలా ఉండడం వలన చాలా ఎక్కువ మందికి ఆటో పూల్స్ రావడానికి సిస్టమ్ జనరేట్ చేస్తుందండి. సో దీనివల్ల ఒకటి, ఎవరైతే సీనియర్స్ అవుతున్నారో ఉన్న కొలది సీనియర్స్ అవుతున్నారు, మొన్న సెషన్ లో కూడా చెప్పాను నేను, వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ బెనిఫిట్ లోకి వెళ్తున్నారు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా ఒక రకమైన ఫోర్స్ క్రియేట్ అవుతుంది, వాళ్ళకి ఒక సపోర్ట్ దొరుకుతుందండి దీంట్లోని. సో సిస్టమ్ లో ఉన్న మెయిన్ గొప్పతనం ఇదే సార్. ఓకేనా? అంటే ఒకటి రీఇన్వెస్ట్ సిస్టమ్, 2 రీఇన్వెస్ట్మెంట్. అలా రీఇన్వెస్ట్మెంట్ అయ్యి అవి కూడా ఎక్కడ వెళ్తున్నాయి, మళ్ళీ మన కమ్యూనిటీలోనే కింద వాళ్ళకి సపోర్ట్ అవుతుందన్నమాట. అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. అదే కాకుండా వెరీ వెరీ ఈజియెస్ట్ సిస్టమ్ అండి. కేవలం 3 వస్తే చాలండి, ఆటో పూల్ నిండిపోద్ది ప్రతి ఒక్కరికి. అందులో 2 ఆటోమేటికలీ సిస్టమే జనరేట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదే కాకుండా ఎప్పుడైతే ఈ యొక్క ఐడీలు, ఇతను ఫస్ట్ ఐడి ఉంది, 2 ఐడీల కింద మళ్ళీ రీబర్త్ అయిపోయింది. ఓకే, రీబర్త్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 ఐడి ఉందండి. ఫస్ట్ ఐడికి ఎంత వచ్చిందండి? $120 వచ్చింది. ఓకే, ఇందులో $20 ఆల్రెడీ మీకు విత్డ్రాల్ ఇచ్చింది. ఓకే, తర్వాత ఇంకొక ఐడి ఉంది కదా, రెండో నెంబర్ 1 నెంబర్ 2 కింద లెక్కేసుకుందాం. నెంబర్ 1 నెంబర్ 2 రెండో ఐడి మళ్ళీ $120 వచ్చిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక $20 మీకు విత్డ్రాల్ వ్యాలెట్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఎంత వచ్చిందండి? $40 ప్రాఫిట్ వచ్చిందండి. ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది? 120 కలిపితే ఎంత? $240. ఇందులో $40 వెళ్ళిపోయింది. ఈ $200 ఈ $200తోని మీవే 4 ఐడీస్ కింద జనరేట్ అయ్యాయి సార్. 4 ఐడీస్ కింద జనరేట్ అయ్యాయి. అంటే మీ యొక్క జర్నీ ఎన్ని ఐడీస్ తో స్టార్ట్ చేశారండి? ఆల్రెడీ చెప్పాను నేను, మీ జర్నీ ఎన్ని ఐడీస్ తో స్టార్ట్ చేశారు? కేవలం 2 ఐడీస్ తో స్టార్ట్ చేశారు. ఓకే, 2 ఐడీతో స్టార్ట్ చేస్తే ఎంత అయిందండి? 2 ఐడీస్ కి $240 వచ్చిందండి. $40 ఏమో మీకు ఇన్కమ్ వచ్చింది. ఇమ్మీడియట్ గా మళ్ళీ 4 అయింది. ఈ 4 ఐడీలు మళ్ళీ ఆటో పూల్ లో కూర్చుంటాయండి. 4 into 120, మళ్ళీ ఒక్కొక్క ఐడికి $120 ఎలా వస్తాయి? ఒక్కొక్క ఐడికి మళ్ళీ 3 లెక్కన పడతాయండి. సో ఈవెన్ నెలకి ఒక ఆటో పూల్ కింద మనం లెక్కేసుకున్నా, నెలకి ఒక మంత్ కి ఒక ఆటో పూల్ కింద లెక్కేసుకున్నా, సెకండ్ మంత్ మీకు మళ్ళీ ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందండి? $480 జనరేట్ అవుతుంది సార్. ఈ $480 లోంచి మళ్ళీ మీ ఇన్కమ్ ఎంత అండి? $80 ఇక్కడ మళ్ళీ మీకు విత్డ్రాల్ వ్యాలెట్కి వెళ్ళిపోయిందండి. చూడండి ఇక్కడ సిస్టమ్ ఎలా అవుతుందో. అంటే 40 వచ్చింది, మళ్ళీ వెంటనే 80 వచ్చిందండి. క్లియర్ గా చూడండి సార్ ఇక్కడ సిస్టమ్. ఓకేనా? సో నేను కొంచెం జూమ్ తగ్గిస్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది, రాయడానికి కూడా బాగుంటుంది.
సో ఎప్పుడైతే $80 మళ్ళీ ఇన్కమ్ వచ్చిందో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకెంత మిగిలింది? 400 మిగిలింది. మళ్ళీ ఏంటవుతుంది? ఐడీల కింద జనరేట్ అయిపోయి సార్. అంటే మీ యొక్క ఐడీస్ ఎప్పుడైతే మీకు మల్టిప్లై అవుతున్నాయో మీ యొక్క ఇన్కమ్ పెరిగిపోతుందండి. ఈసారి 8 ఇంటూ 120 $960 మీకు రిప్రజెంటేటివ్ ఇన్కమ్ వచ్చిందండి. ఇందులోంచి మళ్ళీ $160 ఇన్కమ్ వస్తుందండి. చూడండి, 40, 80, 160 కేవలం 3 ఆటోపుల్స్ వచ్చేసరికి మీ యొక్క ఫండ్ ఎంత అయిందండి? $100తో స్టార్ట్ చేసిన మీ జర్నీ ఎంత అయిందో తెలుసా సార్ మీకు? 40, 80, 160 ఒకసారి కలపండి సార్ ఎవరైనా. 120 ప్లస్ 160 అంటే $280 అండి. చూడండి సార్, అంటే ఆల్మోస్ట్ మీరు పెట్టిన $100 ఎంత అయిందండి? $280 నెట్ వచ్చేసిందండి. ఓన్లీ నేను 3 ఆటోపుల్స్ లెక్కేస్తున్నాను సార్. ఓకే, ఇది రావడమే కాకుండా మీ యొక్క ఐడీస్ ఇక్కడికి ఈ టైంకి వచ్చేసరికి ఎన్ని అయ్యాయండి? 16 ఐడీల కింద కన్వర్ట్ అయిపోయాయి సార్. 16 ఐడీలు అంటే మళ్ళీ 16 ఇంటూ 20 కదా, 120లో 20 కదా వచ్చేస్తుంది ప్రతి దాని మీద. సో 16, 20 ఎంత? ఈసారి మళ్ళీ $320 మళ్ళీ మీకు జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అర్థమైందా సార్? 16 ఇంటూ 20 ఎంతండి? $320. అంటే 4th ఆటోపుల్కి వెళ్ళేసరికి మీ ఫండ్ ఎన్ని రెట్లు పెరిగిందో ఒకసారి ఊహించుకోండి సార్. ఇక్కడ 280, 320 కలిపితే ఎంత అయిందండి? ఇక్కడికి $600 అయిందండి. అంటే దాదాపుగా మీరు $100తో స్టార్ట్ చేసిన జర్నీ మీకు కేవలం 4 ఆటోపుల్స్ నిండేసరికి మీ యొక్క ఇన్కమ్ $600కి వెళ్ళిపోయిందండి. దట్ ఈస్ ద బ్యూటీ అండి. దీని యొక్క స్పాన్సర్ ఇన్కమ్ తాలూకా పొటెన్షియాలిటీ ఎంత ఎక్కువ అనడానికి ఇదే ఎగ్జాంపుల్. సింపుల్ క్యాల్కులేషన్ అండి, ఏమీ లేదు. సింపుల్ గా ప్రతి ఒక్క ఐడి కూడా 2 మ్యాట్రిక్స్ లో సిస్టమే జనరేట్ చేస్తుందండి. యాక్చువల్ గా 2 మ్యాట్రిక్స్ లోని మనకి ఏదైనా మనకి 2 మ్యాట్రిక్స్ లో మనకి తాలూకా ఇన్కమ్ మనకి జనరేట్ అవ్వాలంటే మనం మామూలుగా టీం చేసుకోవాలంటే ఎంతో కష్టమండి. ఇక్కడ బ్యూటీ ఏంటంటే సార్, 2 మ్యాట్రిక్స్ లో 2, 4, 8, 16, 32 చూడండి, ఇక్కడ 4 ఆటోపుల్కి వచ్చేసరికి మీ ఐడియల్ 32 అయిపోయాయండి. అర్థమైందా సార్? 4 ఆటోపుల్కి వెళ్ళేసరికి మీ యొక్క ఐడీస్ 32 ఐడీస్ కింద కన్వర్ట్ అయిపోయి అది అవ్వగా $600 జనరేట్ అయ్యాయి. అంటే నెక్స్ట్ మీరు ఇన్కమ్ కి ఎంతలో రెడీగా ఉన్నారు? 32 ఇంటూ 20 అండి. సింపుల్ గా 20 చెప్పేస్తాను, నెట్ వచ్చే డబ్బులు చెప్తున్నాను మీకు. 32 ఇంటూ 20, 32 రెళ్ళు ఎంత అండి? 64, $640 ఒకేసారి వస్తాయి సార్ ఇక్కడ. సార్ చూడండి సార్, అంటే మీ యొక్క ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఏ విధంగా పెరుగుతుందో. 2 మ్యాట్రిక్స్ లోనే ఆల్రెడీ ఐడీస్ జనరేట్ అవుతున్నాయి. ఎవరికండి? ఒక $100తో స్టార్ట్ చేసిన వాళ్ళ ఇన్కమ్. అందుకనే గ్రో కాన్జెంట్ వైపు ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారించారండి. ఇంక్లూడింగ్ మీ. నేను కూడా లైట్ తీసుకున్నాను, చెప్పాను మీకు ఆల్రెడీ నేను. ఓకేనా? సో ఎప్పుడైతే ఇన్కమ్ ఈ విధంగా జనరేట్ అయిందో ఒక్కసారి ఆ విధంగా జనరేట్ అవుతుంది. ఇంతే సార్ ప్లాన్, సింపుల్ గా చెప్పాలంటే. అలాగా 5వ ఆటోపుల్ వెళ్ళేసరికి మన లైఫ్ మారిపోద్దండి. ఈసారి $1280 జనరేట్ అవుతుందండి. $1280 జనరేట్ అవుతాయి. దీంతో పాటు మన యొక్క ఐడీస్ ఎన్ని జనరేట్ అయిపోతాయండి? 64 ఐడీస్ కింద మారిపోతాయి సార్. సింపుల్ లాజిక్ ఇదంతా. ఇది ఫస్ట్ ఆటో పూలు, ఇది సెకండ్ ఆటో పూలు, ఇది థర్డ్ ఆటో పూలు, ఇది 4th ఆటో పూలు, ఇది 5th ఆటో పూలు. 5th ఆటో పూల్కి వెళ్ళేసరికి మీ యొక్క ఫండ్ ఎంత అవుతుందో తెలుసా సార్? ఆల్మోస్ట్ ఇక్కడ ఒక్కటే వస్తుందండి ₹1,00,000 పేఅవుట్. $1280. మరి అంత ముందు వరకు సంపాదించిందో ఇంకో $1,200 అండి. అంటే దాదాపుగా $2,400 ఒక్క 5 ఆటోపుల్కి వెళ్ళేసరికి సంపాదిస్తాం సార్. అలాగా ఇందులో 10 ఆటోపుల్స్ ఆల్రెడీ నేను చార్ట్ లాస్ట్ లో ఒకసారి చూపిస్తాను. ఈ 10 ఆటోపుల్స్ వరకు కూడా మనం వెళ్ళేసరికి మన యొక్క ఇన్కమ్ $4,000 ఐడీల కింద కన్వర్ట్ అయిపోద్దండి. అబోవ్ 4 ఐడీస్, అబోవ్ 4,000 ఐడీస్. చూడండి, ఇక్కడ ఐడీస్ అని రాస్తున్నానండి. సింపుల్ ఈక్వేషన్ ఇదంతా. సో 6, 7, 8 ఇది ఇలా ప్లస్ యాడ్ అయిపోతుంటదండి. యాడ్ అయ్యి ఇక్కడ $40,000 జనరేట్ అవుతాయి సార్. $40,000 పైగానే. అంటే ఆల్మోస్ట్ ₹90 కాడికి లెక్కేసుకున్నా ఇంటూ ₹90 కాడికి 90కి దొరకట్లేదు సార్. యూఎస్డిటీ ఈరోజు రేట్ ఎంత సార్? 102 ఉందండి బినాన్స్ లో. 102. మనం ఒకనకప్పుడు ఎప్పుడో చెప్పుకున్నాను సార్, ఎప్పటికో ఒక 1 year కి 100 అయిపోద్ది అన్నారండి. లేదండి, ఇప్పుడే అయిపోయిందండి ఆల్రెడీ. కారణం ఏంటంటే బీటీసీ డౌన్ అవుతే యూఎస్డిటీ ఆటోమేటికలీ రేట్ పెరుగుతుందండి. విలోమానుపాతంలో ఉంటాయండి బీటీసీకి యూఎస్డిటీకి. అదే బీటీసీ బాగా రేజ్ అయితే యూఎస్డిటీ తలకు రేట్ పడుతుందండి.
ఓకే. సో నేను ఇంకా 90 కింద లెక్కేసినా కూడా 36 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇది ఓన్లీ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అండి. దీని తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటండి, స్పాన్సర్ ఇన్కమ్. సో సింపుల్ గా తెలుసుకునే ప్రయత్నం చేయండి సార్. స్పాన్సర్ ఇన్కమ్. ఈ స్పాన్సర్ ఇన్కమ్ చూడడానికి కేవలం $5 సార్. కేవలం $5 స్పాన్సర్ ఇన్కమ్. చాలా మందికి ఇక్కడ ఈ స్పాన్సర్ ఇన్కమ్ ద్వారా ఒక క్లారిటీ రావాలండి. $50తో ఎప్పుడైతే $100తో ఎప్పుడైతే వచ్చారో 2 50 కింద మారుతాయి కదా. ఫస్ట్ 50లోని $5 డైరెక్ట్ గా స్పాన్సర్ కి వెళ్ళిపోద్దండి. స్పాన్సర్ $5 ఏమో సిస్టమ్ తీసుకుంటదండి. $5 సిస్టమ్ తీసుకుంటదండి. ఓకే. ఇంకా మిగిలిందంతా $40. ఈ $40 ఆటో పూల్లో ఎవరున్నారో వాళ్ళకి పడిపోతుందండి. అంటే ఇక్కడ కంపెనీకి పారిపోవాల్సిన పని లేదుగా, బంగారు బాతుకుద్ది కదా. ఎప్పుడు కూడా ప్రతి సిస్టమ్ లో ఏదైతే మనీ ఇలా ఒకసారి ఎంటర్ అయ్యి ఒక్కొక్కరు ఎంటర్ అవుతున్నారో ఆటోమేటికల్లీ ఆన్ ది స్పాట్ $5 ఏమో స్పాన్సర్కి వెళ్ళిపోతుంది 50లోంచి. ఇంకో $5 ఏమో సిస్టమ్ తీసుకుంటుంది. $40 ఆటో పూల్లో ఎవరున్నారో వాళ్ళకి వెళ్ళి పడిపోతుంది కదా. అంటే ఎప్పటికీ నిలబడేది. ఎందుకంటే ఇది ఇందులోని కమ్యూనిటీ బిల్డింగ్ కాబట్టి మనం కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఎంతకాలం ఇందులో సంపాదించుకోవచ్చండి. నేను అందుకే నిన్నే అన్నాను. నిన్న 5 నిమిషాలు మాట్లాడే టైంలో అన్నాను నేను, సిస్టమ్ ని మనం బాగు చేసుకుందామా పాడు చేసుకుందామా మీరే చెప్పండి అని. కావాలని నా మాట అన్నాను అందరికి. ఈ సిస్టమ్ అంత నీట్ గా డెవలప్ అవుతుందన్నమాట. అంటే మన చేతిలో ఉంది. మనం కమ్యూనిటీని ఎంత ఫాస్ట్ గా డెవలప్ చేస్తే అంత ఫాస్ట్ గా ఇందులో సిస్టమ్ లో డబ్బులు అందుకోవచ్చండి మనం. సో ఈ క్రమంలో ఈ స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఏ విధంగా డిఫర్ అవుతుంది అంటే, మీరు ఫస్ట్ సపోజ్ ఒక్కరికి రిఫర్ చేశారండి. ఒక్కరికి ఓన్లీ 1 పర్సన్ కి రిఫర్ చేశారు. తన యొక్క జర్నీ ఎంతతో స్టార్ట్ అవుతాడు? 2 ఐడీలతో స్టార్ట్ చేస్తాడు. అంతే కదా. 2 ఐడీస్ ఇంటూ $5. ఎంతండి? $5 కదా సార్ మన ఇన్కమ్. $5 అంటే $10 ఇమ్మీడియట్ గా మీకు ఇన్కమ్ వచ్చిందండి. ఇదే స్పాన్సర్ అని రాస్తున్నాను చూడండి సార్. స్పాన్సర్ ఇన్కమ్. ఓకే. స్పాన్సర్ ఇన్కమ్ $10 వచ్చింది. తర్వాత ఈ కిందనున్న మీ కిందనున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి $240 2 ఇంటూ 120 కదా. $240 జనరేట్ అయ్యి అతనికి $40 వెళ్ళాయి. అలాగే అతని యొక్క ఐడీలు 4 ఐడీల కింద కన్వర్ట్ అయ్యాయండి. చెప్పాను కదా మీకు, 4 ఐడీల కింద రీబర్త్ అవుతాయని చెప్పాను కదా. ఇతనికి ఎప్పుడైతే 4 ఐడీలు రీబర్త్ అయిందో మళ్ళీ 4 ఇంటూ 5 అండి. ఈసారి $20 వచ్చేసారు. ఆ తర్వాత అతనివి 8 ఐడీలు అయ్యాయి సార్. ఈసారి 8 ఇంటూ 5 $40 వచ్చేసారు. చూడండి ఇక్కడ. తర్వాత 16 ఐడీలు అయ్యేసారు. 16 ఇంటూ 5 ఈసారి $80 వచ్చాయండి. ఇక్కడ ఇదే టైంలో ఇతను ఎంత అందుకుంటున్నాడండి? ఈ టైంలోని ఈ ప్లేస్ లో ఇతను ఎంత అందుకుంటున్నాడు? 16 ఇంటూ దాదాపుగా 16 ఐడీలు కన్వర్ట్ అయ్యేటప్పుడు అతని యొక్క ఇన్కమ్ ఆదాయం ఎంత అవుతుందండి? దాదాపుగా 8,20,000 $160 అందుకుంటాడండి ఆ టైంకి. అది గుర్తుపెట్టుకోండి ఈక్వేషన్. సింపుల్ గా చెప్పాలంటే, అంటే అతను $40 అందుకున్నాడు మీకు 20 వచ్చింది. అతను $80 అందుకున్నాడు మీకు 40 వచ్చింది. అతను $160 అందుకున్నప్పుడు మీకు 80 వచ్చింది. దాదాపు ఆల్మోస్ట్ సగం అండి. మీరు ఈక్వేషన్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఈ చార్ట్ మీరు ఇప్పుడు చాలా సార్లు చూసుంటారు. ఆ చార్ట్ చూస్తే మీకు ఇప్పుడు అర్థం అవుతుందండి. సో ఈ క్రమంలో 16 ఐడీలు అయ్యేటప్పుడేమో $80 వచ్చింది. తర్వాత అతనికి $32 ఎప్పుడైతే 32 ఐడీలు ఎప్పుడైతే జనరేట్ అయ్యి సార్ 32 ఇంటూ 5 ఎంత వచ్చిందండి? 160. ఇలాగ వెళ్తూ అతనివి 4,000 ఐడీలు అవుతాయని చెప్పాను సార్ నేను. 4,000 ఐడీలు పైగానే 10 ఆటో పుల్స్ లో, ఓన్లీ 10 ఆటో పుల్స్ లో 4,000 ఐడీలో ఇంటూ 5 ఎంత అండి? $20,000 అండి. లాస్ట్ పేఅవుట్ మీరు అందుకునేది 20,000. సో అప్పటి వరకు కూడా ఈ 9 ఆటో పుల్స్ ఇంకో 20,000 అందుకుంటారు సార్. సారీ, లేదు ఇంతే. $20,000 మీరు ఇన్కమ్ అందుకుంటారు సార్. అంటే 4,000 ఐడీల మీద మీరు మొత్తం సంపాదించేది ఎంత అండి ఇన్కమ్? దాదాపుగా $20,000. అంటే అతను $40,000 ఆయన అందుకుంటే మీకు $20,000 ఓన్లీ ఒక రిఫరల్ మీద మీకు వచ్చే ఇన్కమ్ సార్. సో ఎందుకు రిఫర్ ఇవ్వకూడదు సార్? అంటే మీ కింద నుండే పర్సన్ ఎవరైతే ఒక పర్సన్ ఇందులోకి ఎంటర్ అయ్యారో అతని ఐడీలు మల్టిప్లై అవుతుంటే అతని ఆటో పుల్స్ వస్తుంటే మీరు పండగ చేసుకుంటుంటారు. అంటే మీ కింద నుండే కమ్యూనిటీ మీరు ఎవరినైతే రిఫర్ చేశారో వాళ్ళు ఇన్కమ్ అందుకుంటుంటే మీకు పండగే. ఎందుకంటే మీకు కూడా ఇన్కమ్ వస్తుందండి. ఓన్లీ 2 ఇన్కమ్స్, కానీ ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. అదే మీరు ఒక్క రిఫరల్ చేస్తేనే
ఓన్లీ 1 రిఫరల్ చేస్తేనే 1 రిఫరల్ చేస్తే మీ యొక్క పొటెన్షియల్ ఇన్కమ్ ఎర్నింగ్ ఎంత అండి? 10 లెవెల్లో $20,000. అదే 5 చేస్తే రిఫరల్స్ 20,000 ఇంటూ 5 కదా, అంతేనా? సో $1,00,000 అండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 CR అండి. ఎందుకంటే ఇప్పుడు $100 అయిపోయింది సార్ ఆల్రెడీ USDT. అదే మీరు 10 మందిని రిఫర్ చేస్తే 20,000 ఇంటూ 10 అంటే $2,00,000 అండి. ఇంతే సార్ ఈక్వేషన్. ఇది ఏం లేదు ఇందులో. సింపుల్ గా ప్లాన్ కోసం మనం ఎక్కువసేపు మాట్లాడాల్సిన పని కూడా లేదు సార్ ఇందులో, సింపుల్ గా చెప్పాలంటే. అదే మనం 100 మందిని రిఫర్ చేస్తే $20,00,000 అండి. $20,00,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ 20 CR అండి. సో లిమిట్ ఈజ్ యువర్స్, మీదే లిమిట్. సరే రిఫర్ చేయడానికి ఏమైనా భయం ఉందా? మాక్సిమం టు మాక్సిమం నేను అది కూడా చెప్తాను సార్. మనం అది కూడా ఆలోచిద్దాం. మాక్సిమం టు మాక్సిమం ఒక పర్సన్ $100 జాయిన్ అయ్యాడు. ఓకే, 2 ఐడీల కింద కన్వర్ట్ అయిపోయాడు. 2 ఐడీల కింద జనరేట్ అయింది ఇది. ఓకే, 2 ఐడీల కింద ఎప్పుడైతే 2 ఐడీస్ కింద ఎప్పుడైతే అయ్యిందో ఫస్ట్ ఆటో పూల్ వచ్చేసరికి ఎంత అవుతుందండి? 4 ఐడీలు జనరేట్ అవుతాయి. 4 ఐడీలు జనరేట్ అయ్యేసరికి $40 వస్తుంది. 8 ఐడీలు జనరేట్ అయ్యేసరికి $80 వస్తుందండి. అంటే కేవలం 2 ఆటో పూల్స్ వచ్చేసరికి అతను డబ్బులు ఆయనకి వచ్చాయి సార్. ప్లస్ ఇంక $20 ప్రాఫిట్ లో ఉన్నాడండి. సో మనం హ్యాపీగా రిఫర్ చేసే అవకాశం ఉంది కదా, భయం లేదు కదా. సో రిస్క్ అనేది మినిమం ఫ్యాక్ట్ ఉంటుందండి. ఏ సిస్టమ్ అయినా కూడా రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుందండి. సో $100 బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇతను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. కేవలం $10,000 అనుకుందాం. ప్రజెంట్ ఇప్పుడున్న సినారియోలో $10,000 ఇన్వెస్ట్ చేశాడు. వెళ్ళి ఆటోమేషన్ లో కూర్చున్నాడు సార్. ఇంకెవరిని రిఫర్ చేయలే. ఓకే, రిఫర్ చేయగానే ఇమీడియట్ గా వచ్చిన ఇన్కమ్ ఎంత అండి? 120. సపోజ్ అతను రిఫర్ చేసే అతను ఎంటర్ అయిన టైంలో ఒక్క రిఫరల్ ఇచ్చాడు అనుకుందాం. ఒక్క పర్సన్ రిఫర్ చేశాడు. ఇగోండి రిఫర్ ఇన్కమ్ రాస్తున్నాను చూడండి సార్. ఒక్క పర్సన్ రిఫర్ చేశాడు. రిఫర్ చేస్తే 2 ఆటో పూల్స్ వచ్చేసరికి 1 రిఫరల్, ఇగోండి సార్, 1 రిఫరల్ లో 2 ఆటో పూల్స్ వచ్చేసరికి ఎంత వస్తుందండి? ఇక్కడ 20 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది కదా ఈక్వేషన్. అంటే $60 వచ్చిందండి కేవలం ఒక్క పర్సన్ రిఫర్ చేసేసరికి. అంటే $180 అండి. కేవలం 2 ఆటో పూల్లో ఒక్క పర్సన్ రిఫర్ చేస్తే మీ యొక్క ఫండ్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయిందండి. మీరు పెట్టింది $100. లేదు రిఫర్ చేయలేదు, 2 ఆటో పూల్స్ వచ్చేసరికి దాదాపుగా $120 వచ్చిందండి. ఇదే సార్ ఈక్వేషన్. సో ఒక పర్సన్ కాకుండా ఇద్దరిని రిఫర్ చేస్తే మీ ఫండ్ డబుల్ అయిపోయింది సార్. ఎందుకంటే 60 60 120 వస్తుంది. ప్లస్ మీకు సొంతంగా వచ్చింది ఎంత అండి? 120. కాబట్టి రెఫరల్ అనేది ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసుకోవడం చాలా ఉత్తమం సార్. ఎందుకంటే మీ కింద నుండే పర్సన్ ఎప్పుడైతే మల్టిప్లై అవుతూ వెళ్తుందో ఆటోమేటికల్లీ మీకు ఇన్కమ్ డెవలప్ అవుతుంది. సో ఫైనల్ కన్క్లూజన్ పాయింట్ లోని మరి 10 ఆటో పూల్స్ చెప్తున్నారు సార్, 11 చెప్పట్లేదు ఏంటి సార్? 10 ఆటో పూల్స్ లోని ఎప్పుడైతే మీకు 4,000 ఐడీలు ఎప్పుడైతే జనరేట్ అయిపోయో, 4,000 ఐడీస్ ఎప్పుడైతే జనరేట్ అయిపోయో, మళ్ళీ సిస్టమ్ ఏం చేస్తుందండి? మళ్ళీ ఫ్రెష్ గా 2తో స్టార్ట్ అవుతుంది సార్. ఫ్రెష్ గా మళ్ళీ 2 ఐడీస్ తో మీ యొక్క జర్నీ స్టార్ట్ అవుతుందండి. ఇది ఇందులో ఉన్న బ్యూటీ. ఎందుకంటే ఈ 4,000 ఐడీలు అయిపోయిన తర్వాత మరి అందరికి ఇన్కమ్ రావాలి కదా. మరి ఆ తర్వాత 8,000 ఐడీలు అయిపోయిన తర్వాత మరి వీళ్ళకి ఇన్కమ్ ఎక్కువ అయిపోతుంది కదా ముందు సీనియర్స్ కి. సో ఇదే చాలా ఎక్కువ ఇన్కమ్. ఇప్పటికే $40,000 సంపాదించారు. అందువలన సిస్టమ్ మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని మళ్ళీ 2 ఐడీస్ తో స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుందండి, ఇక్కడ సిస్టమ్ లో ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవడానికి వీలుగా డిజైన్ చేయబడిందండి. అర్థమైందా సార్? ఇది ఇందులో ఉన్న అసలు సిస్టమ్ అయిన ఎక్స్ట్రాడినరీ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ అప్డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తున్నాం సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను నేను అప్డేట్స్. సో నేను స్క్రీన్ షేర్ చేసి నేను చూపిస్తున్నాను సార్. అప్డేట్స్ లోని ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఒకవేళ ఎవరైనా విత్డ్రాల్ పెడితే అందులో వ్యాలెట్ లో డబ్బులు ఉంచమాకండి. ఓకే, వీలైనంత వరకు ఇంకొక వ్యాలెట్ లోకి ఏదైతే ఉన్నాయో వేరే వ్యాలెట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఓకే, లేదంటే మాక్సిమం అసలు విత్డ్రా చేయకుండా కాకుండా మన దాంట్లో P2P ట్రాన్సాక్షన్ ఉన్నాయి కదా, P2P వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి సార్. చేసుకుంటే మోస్ట్ సేఫ్టీ ప్రస్తుతానికి. ఎందుకంటే విత్ ఇన్ డేస్ లో మాక్సిమం టు 10 days లో మనది న్యూ అప్గ్రేడేషన్ వస్తుందండి. మన యొక్క గ్రో కాంజెంట్ సేఫ్టీ పరంగా న్యూ అప్గ్రేడేషన్ స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా దీన్ని
సెక్యూర్ గా చేస్తున్నారండి. సెక్యూర్డ్ గా డెవలప్ చేస్తున్నారు దీన్ని. అదే కాకుండా ఇంకా హ్యూజ్ కమ్యూనిటీ రావడానికి కంపెనీ రెడీ అవుతుందండి సార్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా మందికి దృష్టి పడిందండి. ఏదో మొదట్లో లైట్ గా తీసుకున్నారా అన్ని సిస్టమ్ లాగా ఇది వస్తుందని అనుకున్నారు. అలా ఎవరైతే లైట్ గా తీసుకున్నారో ఈ ఇంట్లో నాలాగా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇంత బాగుంది సిస్టమ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ అవుతున్నారు సార్. ఇది ఇప్పుడు కూడా రైట్ టైమే. ఎవరైనా కానీ రాగలిగితే $100 నేను రిస్క్ చేసుకోగలను అనుకుంటేనే రండి సార్. అంతేగాని ఏదైనా సిస్టమ్ లో ఎవరైనా ఎడ్యుకేట్ చేశారంటే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద బ్లేమ్ చేయడానికి రెడీ అయిపోతారు ఎక్కువ మంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్నామంటే రిస్క్ మందే, రివార్డు మందే సార్. సో దానికి ప్రిపేర్ అయ్యే ఎవరైనా రెడీ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి ఈ సిస్టమ్ లో చూస్తుంటే దాదాపుగా రిస్క్ ఎక్కడ కనపట్ల. కానీ ఆ రిస్క్ అనేది మ్యాండేటరీ చెప్పాలి కాబట్టి డిస్క్లైమర్ పాయింట్ లో అది కూడా చెప్పడం జరుగుతుంది. అది కూడా మీరు మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని మీకు ఓకే అనిపిస్తేనే ఇంట్లోకి రండి. సో హౌ టు సెక్యూర్ వ్యాలెట్ అని చెప్పేసి నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. స్క్రీన్ షేరింగ్ లో ఉంది కదా ఆల్రెడీ. ఇదిగోండి సార్, నేను సేఫ్ పాల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ స్టెప్స్ రాసుకోండి సార్ అందరూని. సేఫ్ పాల్ ఓపెన్ చేశానండి. సేఫ్ పాల్ ఓపెన్ చేసిన తర్వాత సో నేను ఇంకొక వ్యాలెట్ తీసుకుంటానండి. ఏదైతే నేను ఆల్రెడీ ఇంకా చేయలేదో ఆ వ్యాలెట్ తీసుకుంటాను. ఇది ఆల్రెడీ కనెక్ట్ చేశానా చూస్తాను. కనెక్ట్ చేసిందే, ఓకే, నో ప్రాబ్లం. సో ఇక ఈ విధంగా మన యొక్క వ్యాలెట్ ఓపెన్ అవుతుంది సార్. స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఇది కొంచెం ఇంపార్టెంట్. సార్ క్లియర్ సార్. కనిపిస్తుందా? ఓకే, రైట్. ఇప్పుడు చూడండి సార్, నేను కొన్ని స్టెప్స్ చెప్తున్నాను చూడండి సార్. ఫస్ట్ మన తాలూకా USDT BEP20 అడ్రస్ ఏదైతే ఉందో USDT BEP20 అడ్రస్ ఫస్ట్ అది తీసుకోవాలండి. ఇగోండి సార్, ఇది ఇంకా ఇక్కడ లేదు, నేను తీసుకుంటున్నాను. USDT టైప్ చేశాను. ఇందులో BEP20 ఇగోండి సార్ ఇక్కడ ఉంది, ఆన్ చేశానండి. ఇగోండి సార్. సో ఇగోండి ఇది క్లిక్ చేసాం. ఇగోండి సార్ USDT BEP20. దీని తాలూకా రిసీవింగ్ అడ్రస్ ఫస్ట్ కాపీ చేసుకోవాలండి. ఇగోండి సార్, నా రిసీవింగ్ అడ్రస్ కాపీ చేసుకున్నాను. చివరిని ఏమొచ్చింది సార్ చూడండి, 1884 ఏనా? కనిపిస్తుందా సార్? జూమ్ చేయాలా? జూమ్ అవ్వట్లేదు ఇది. 1884 చివరిన, ఓకేనా? చూసుకోండి, మీరు జూమ్ చేయడానికి అవుతుందేమో. చేసిన తర్వాత ఇది మినిమైజ్ చేసి క్రోమ్ లోకి వెళ్ళండి సార్. క్రోమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ BSC స్కాన్ అని కొట్టాలండి. BSC SCAN స్కాన్. చూడండి సార్, BSC స్కాన్ కొట్టాను. ఇదిగోండి సార్, పైన ట్యాప్ చేశాను. ఇదిగోండి BSC స్కాన్ కనిపించిందా సార్ ఇక్కడ? ఇది క్లిక్ చేయాలండి. BSC స్కాన్ క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి సార్, ఇక్కడ చూడండి సార్, సెర్చ్ అని ఇచ్చాడు సార్. సెర్చ్ స్మార్ట్ చైన్ BNB స్మార్ట్ చైన్ ఎక్స్ప్లోరర్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ పేస్ట్ చేయాలండి. ఇదిగోండి సార్, నేను పేస్ట్ చేశాను చూడండి. ఇక్కడ 1884 కనిపించింది చూడండి, ఓకేనా? అంటే ఇందాక మనం అక్కడ ఏదైతే BEP20 అడ్రస్ తీసుకున్నామో USDT BEP20 అడ్రస్ ని తీసుకొని ఇక్కడ చేసి ఇగోండి సెర్చ్ అని కొట్టాను సార్. అక్కడ పక్కన భూతత్వం కొట్టంగానే ఇగోండి ఈ విధంగా ఓపెన్ అయిందండి ఇంటర్ఫేస్. చూసుకోండి సార్, ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ డౌట్ ఉంటే స్క్రీన్ షాట్లు తీసుకోండి. మీరు స్టెప్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్లు తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. నేను అందుకే వీడియో చేసి ఇమ్మీడియట్ గా నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అని ముందు నేను ఈ వ్యాలిడ్ అనూప్ సార్ని అడిగి వెంటనే గ్రూప్ లో పెట్టాను. నేను అందరికీ ఉపయోగపడాలని. ఎప్పుడు కూడా మనకు జరిగిందని బాధపడిపోయి కూర్చోకూడదండి. ఇంకొకరికి జరగకుండా మన కమ్యూనిటీలో ఎవరికి జరగకుండా చూడాలి, అది నా బాధ్యత నేను అనుకోవడం. సో ఇక్కడ API అని కనిపిస్తుందా సార్ అందరికీ? ఒకసారి ఎవరైనా రెస్పాండ్ ఇవ్వండి. API కనిపిస్తుందా సార్ ఇక్కడ? API ట్యాగ్ చేయనా లేకపోతే కొంచెం ఇదిగోండి సార్, ట్యాగ్ చేస్తున్నాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో API మీద ఒక్కసారి పక్కన 3 గీతలు ఉన్నాయి కదా, అది ఇలా క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత టోకెన్ అప్రూవల్స్ క్లిక్ చేయాలి సార్. టోకెన్ అప్రూవల్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందండి. వెరిఫైయింగ్ URA హ్యూమన్. ఈ పేజ్ కనిపిస్తుందా సార్ అందరికీ? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. రైట్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సార్, కనెక్ట్ టు Web3 అని ఉంది చూసారా? కనెక్ట్ టు Web3 అని ఉందండి. ఇగోండి ఇది ముందు క్లిక్ చేయాలి సార్. ఇగోండి సార్, కనెక్ట్ టు Web3 అని క్లిక్ చేసిన తర్వాత ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత వ్యాలెట్ కనెక్ట్ ఈ కింద ఉంది చూడండి సార్, రియోన్ అని ఉంది. రియోన్ ఇగోండి W అని ఉండి ఇలా ఉంది గుర్తు. ఇక్కడ క్లిక్ చేసి ఇగోండి సార్, ఆల్ వ్యాలెట్స్ క్లిక్ చేయాలండి. ఆల్ వ్యాలెట్స్ క్లిక్ చేసిన తర్వాత సేఫ్ పాల్ కదా మనం ఇప్పుడు చూస్తున్నాం, సేఫ్ పాల్ క్లిక్ చేయాలండి. సో సేమ్ నేను సేఫ్ పాల్కి ఏదో చెప్తున్నానో మిగతా అన్నిటి కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి సిస్టమ్.
ఇక్కడ సేవ్ పాల్ ప్లేస్ లో ట్రస్ట్ వాలెట్ అయితే ట్రస్ట్ వాలెట్ క్లిక్ చేస్తారు, లేదా ఇంకోటి అయితే ఇంకోటి క్లిక్ చేస్తారు, ఇంతే. సో సేవ్ పాల్ క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చిందండి. ఇదిగోండి అగ్రీ కొట్టాలండి. అగ్రీ కొట్టిన తర్వాత చూడండి సార్, ఇక్కడ ఈ ప్లేస్ లోని ఏ టోటల్ ఆఫ్ 0 టోకెన్ అప్రూవల్స్ ఫౌండ్ అని ఉందండి. ఇక్కడ ఈ ప్లేస్ కనిపిస్తుందా సార్? ఇక్కడ కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా సార్? ఇదిగోండి ఈ ప్లేస్ లో యాక్చువల్లీ ఈ ప్లేస్ లోని ఇదిగోండి ఇక్కడ ఈ షో ఆల్ అప్రూవల్స్ ఈ పేజ్ కింద జస్ట్ ఈ ప్లేస్ లో ఇక్కడ ఏదైనా కనుక వ్యాలెట్ కనెక్ట్ అయిపోయి ఉంటే, మనం డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ ఏదైనా కనెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని కనిపిస్తాయండి కంపల్సరీ. ఓకే, ఈ వ్యాలెట్ లో లేదండి, లక్కీగా లేదు కాబట్టి ఇక్కడ 0 ఉంది. యాక్చువల్గా ఇక్కడ కొన్ని వ్యాలెట్స్ కనిపిస్తాయండి. ఆ ప్లేస్ లో ఇలాగా లెఫ్ట్ కి లాగి, ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా లెఫ్ట్ కి లాగాలండి. ఇలా లెఫ్ట్ కి లాగితే ఇక్కడ రీవోక్ అని కనిపిస్తుందండి. అటువంటి వ్యాలెట్స్ ఇక్కడ లేవు, మీకు చూపించడానికి లేకుండా అయిపోయింది. ఇది రీవోక్ అని కనిపిస్తుంది. మళ్ళీ ఇంకో వ్యాలెట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం, ఓకేనా? రీవోక్ అని కనిపిస్తుందండి. రీవోక్ అని కనిపించగానే ఆ రీవోక్ మీద క్లిక్ చేసి సార్, రీవోక్ మీద క్లిక్ చేసి అప్పుడు అక్కడ మళ్ళీ మనం అప్రూవల్ అడుగుతుందండి మనది. అలా అప్రూవల్ కొట్టగానే అక్కడ 0 అని కనిపిస్తుంది అనమాట. ట్రాన్సాక్షన్ లో 0 కనిపిస్తుంది. అంటే ఏంటి, ఆ పర్టికులర్ వ్యాలెట్ ఏదైతే ఉందో పనికిమాల వ్యాలెట్స్ అండి, అవే కనెక్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అవి రీవోక్ అని కొట్టి అక్కడ పర్మిషన్ $0 అని ఇస్తామన్నమాట. పర్మిషన్ అక్కడ ఇచ్చి ఓకే కొట్టగానే చూడండి, నేను పెట్టిన వీడియోలో ఆల్రెడీ ఉంటుందండి. కాబట్టి ఆ వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తాను మీకు. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను, ఎందుకంటే అందులో రీవోక్ అనే పాయింట్ ఉంది. నేను ఇప్పుడే ప్లే చేస్తాను. సో ఆ రీవోక్ చేస్తామంటే ఇంక భయం లేదు అనమాట, ఆ వ్యాలెట్ వెళ్ళిపోయినట్టే. ఆ తర్వాత వెంటనే రిఫ్రెష్ చేసుకోవడం. అప్పుడు రిఫ్రెష్ చేసుకున్న తర్వాత ఇంకోండి ఈ విధంగా రావాలన్నమాట. ఇక్కడ మనకి వ్యాలెట్ లో ఈ 0 అనేది ఇక్కడ ఈ విధంగా రావాలి. అప్పుడు మన తాలూకా వ్యాలెట్ సేఫ్ అండి. ఇది ఎవ్రీ 2-3 డేస్ కి ఒకసారి చెక్ చేసుకోవడం మోస్ట్ బెటర్ అండి. 2 నిమిషాల పని కదా, ఏముంది, అది కాపీ చేసుకుంటాం, బిఎస్సి స్కాన్ కొడతాం, సెర్చ్ కొడతాం, ఇక్కడికి రావడమే. ఏపీఐ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇది వాటి ఏముందండి, అప్రూవల్స్, టోకెన్ అప్రూవల్స్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇగోండి ఈ విధంగా కనెక్ట్ Web3 లోకి వెళ్దాం, కనెక్ట్ చేయడం, చెక్ చేసుకోవడం. ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరూ చేయాలండి. ఇగోండి ఈ విధంగా ఉంటే ఇది సేఫ్టీ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, నాది ఇంకొక వ్యాలెట్ లోకి వెళ్ళి చూస్తాను. ఆగండి, ఇంకో వ్యాలెట్ లోకి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఎక్కువ వ్యాలెట్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఇంకో దాంట్లో ఉందేమో, ఒకసారి చెక్ చేద్దాం. సో శేఖర్ 5 గ్రో కాంజెంట్ ఎస్కే, ఇగోండి ఇది ఇంకోటి తీసానండి. ఈ వ్యాలెట్ లో BEP20 అడ్రస్ తీసుకున్నానండి. ఇగోండి రిసీవ్ చేశాను. ఇగోండి ఇది కాపీ చేశాను. చూడండి, మళ్ళీ చేస్తున్నాను ఇంకోటి. మళ్ళీ ఇంకోసారి మీకు ప్రాక్టీస్ అవ్వడానికి 7432 ఉందండి. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అండి, బిఎస్సి స్కాన్కి వెళ్తున్నాను అండి. ఇగోండి బిఎస్సి స్కాన్, SCN స్కాన్ కొట్టాను. ఇగోండి బిఎస్సి స్కాన్ మళ్ళీ క్లిక్ చేశానండి. ఇక్కడ మళ్ళీ సెర్చ్ చూడండి సార్, సెర్చ్ లో పేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి 7432 వ్యాలెట్ మార్చానండి. సెర్చ్ చేసిన తర్వాత ఇగోండి ఏపీఐ వచ్చింది. ఏపీఐ దగ్గర 3 గీతలు క్లిక్ చేశాను. టోకెన్ అప్రూవల్స్, ఇగోండి స్టార్టింగ్ ఉంటుంది, టాప్ లో కనిపిస్తుందా సార్ అందరికీ? ఈ టోకెన్ అప్రూవల్స్ క్లిక్ చేశాను. టోకెన్ అప్రూవల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇగోండి సార్, ఇక్కడ చూడండి, ఇగోండి సార్ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ దొరికిందండి. ఇక్కడ ఇగోండి సార్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దొంగ వ్యాలెట్ కనిపించిందా సార్ ఇక్కడ అందరికీ? సార్ కింద కనిపించిందో ట్రాన్సాక్షన్ చూడండి ఇక్కడ. హలో, కనిపించింది, దొంగ వ్యాలెట్ అండి అది. ఇప్పుడు ఇగోండి కనెక్ట్ వెబ్ 3 కొట్టాను, ఓకే కొట్టాను. ఓకే కొట్టిన తర్వాత ఇగోండి సార్, వ్యాలెట్ కనెక్ట్ లోకి వెళ్ళాను, రియాన్ లోకి వెళ్ళాను. ఇగోండి ఆల్ వ్యాలెట్స్ క్లిక్ చేశాను, సేఫ్ పాల్ క్లిక్ చేశాను. సేఫ్ పాల్ క్లిక్ చేసిన తర్వాత ఇగోండి అగ్రీ కొట్టాను. ముందు కనెక్ట్ చేయాలండి మనం, కనెక్ట్ Web3 కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాం కదా, ఇప్పుడు ఈ వ్యాలెట్ ని ఇగోండి సార్ లెఫ్ట్ కి లాగాను, చూడండి లాగానా సార్? రీవోక్ కనిపించిందా సార్? రీవోక్, ఇగోండి రీవోక్ క్లిక్ చేయాలి. రీవోక్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇగోండి సార్, ఇక్కడ మళ్ళీ రీవోక్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఇగోండి రీవోక్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీవోక్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇగోండి సార్ చూడండి, ఇక్కడ 0 ఆథరైజ్డ్ లిమిట్ 0 చేస్తాం మనం ఇప్పుడు. అర్థమైందా సార్? కనిపిస్తుందండి అందరికీ? లిమిట్ 0 చేసేసి ఇప్పుడు మనం ఏం చేసామండి, అగ్రీ అని కొట్టామండి. అగ్రీ అని కొట్టి మన తాలూకా కోడ్ ఇచ్చాం అనుకోండి, మన తాలూకా తంబు అయితే తంబు ఏదైతే ఇచ్చాం, ఇగోండి ఇంటూ కొట్టేశాను. ఇంటూ కొట్టేసిన తర్వాత ఇక్కడతో అయిపోయింది అనుకోకూడదు సార్, ఒక్కసారి మళ్ళీ రిఫ్రెష్ చేయాలండి. ఇగోండి సార్ రిఫ్రెష్ చేశాను నేను. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇంకా ఉన్నదండి ఇంకోటి, ఏదో ఇంకొక అడ్రస్ వచ్చింది. ఇగోండి మళ్ళీ
కనెక్ట్ వెబ్3 కొట్టాలి, మళ్ళీ ఓకే చేయాలి, మళ్ళీ సేమ్ ఇలాగే కనెక్ట్ చేయాలండి. ఆల్ వ్యాలెట్స్ సేఫ్ పాల్. ఓకే, మళ్ళీ అగ్రి కొట్టాలండి. కొట్టిన తర్వాత ఇగోండి మళ్ళీ దీనిలో ఆగి మళ్ళీ రీవోక్ కొట్టాలి. రీవోక్ కొట్టి మళ్ళీ రీవోక్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత ఇగోండి మళ్ళీ 0 అని వచ్చింది. చూసారా, ఇంకో వ్యాలెట్ ఉందండి 77C. చూసారా, అగ్రి కొట్టాను. అగ్రి కొట్టి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఇది కొట్టంగానే ఇప్పుడు ఇగోండి ఇంటూ కొట్టాను. ఇక్కడ ఇంటూ కొట్టేసి ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఎగిరిపోయేసారు. చూసారు, ఇప్పుడు కనెక్ట్ వాల్యూ ఇక్కడ 0% రిస్క్ అని కనిపించిందా లేదా? టోటల్ ఆఫ్ 0 టోకెన్ అప్రూవల్స్ ఫౌండ్ కనిపించిందా సార్ అందరికీ? కనిపించింది సార్, కనిపించింది. మీ కళ్ళు ఎదురుగుండా చేశానండి. ఇంకో వ్యాలెట్ లో 2 వ్యాలెట్స్ దొరికాయి, దొంగ వ్యాలెట్స్. అంటే ఈ బ్లాక్ చైన్ లో ఎలా వస్తుందో తెలియదండి. ఇక్కడ మన కంపెనీ తాలూకా తప్పు లేదండి, తప్పుదం లేదు యాక్చువల్ గా. ఇది మనం ఎప్పుడైతే డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ మనం ఎప్పుడైతే అప్రూవల్ ఇస్తామో ఇవన్నీ కూడా ఈ అసలు బ్లాక్ చైన్ లో ఎందుకు ఇలా ఎవరు డిజైన్ చేశాడో తెలియదంట. ఈ విధంగా కనెక్ట్ అయిపోతున్నాయి మనకి తెలియదు. సార్ ఏంటండి ప్రకాష్ గారు ఏదో మాట్లాడుతున్నారు? నో సార్, సారీ కానివ్వండి, కంటిన్యూ. ఓకే వేరే సార్, ఇంట్లో ఆన్ ఉన్న విషయం తెలియదు నాకు. ఓకే 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 ఇప్పుడు అర్థమైందా సార్ ఇది ఏ విధంగా సెక్యూర్ చేసుకున్నామో మనం? క్లియర్. సో 2 సార్లు ఇప్పటికిప్పటికే నేను చేసి చూపించా. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి. మన యొక్క వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ హార్డ్ వ్యాలెట్ ఏది సేఫ్టీ కాదు. మన ఇంకా ఫ్యూచర్ లో మన అందరం కూడా ఇందులోని క్రిప్టోలోనే మనం సంపాదించబోతున్నాం సార్. అంతెందుకు సార్, నన్ను అడిగితే మనం $100 ఎవరైతే గ్రో కాన్జెంట్ లో అడుగు పెట్టారో దాదాపుగా 10 ఆటోపుల్స్ వచ్చేసరికి మన తాలూకా రేంజ్ $40,000 సంపాదించే రేంజ్ లోకి వెళ్ళిపోయాం సార్. మనం అట్లీస్ట్ 5 ఆటోపుల్స్కి వచ్చేసరికి $2,500 సంపాదించేస్తాం. ఓకేనా, నేను ఆల్రెడీ ఇప్పుడే ఇందాక నేను ప్లాన్ లో చూపించాను నేను. ఓకేనా, ఈ క్రమంలో మనం ఇగోండి సార్, నేను ఆల్రెడీ ప్రకాష్ గారికి నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో ఆ ఆర్డర్ నాకు వచ్చిందండి. ఆల్రెడీ ఆ ఫొటోస్ పెట్టానండి. దీని తాలూకా లింక్ కూడా గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను సార్. అందరూ కూడా వీలైతే ఎవరెవరైతే ఇందులో చేస్తున్నారో ఇగోండి సార్, టాంజమ్ అంటారండి. ఇగోండి టాంజమ్, ఇగోండి ఇలా వస్తుందన్నమాట మనకి. ఇది అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ పెట్టుకుంటే దీని యొక్క కాస్ట్ $7,000 అండి. ఓకే, మనకి 3 వ్యాలెట్స్ ఇస్తాడండి ఈ విధంగా. ఓకేనా, సారీ 3 కార్డ్స్ అండి ఇవి. ఈ యొక్క కోల్డ్ వ్యాలెట్ అంటారు దీన్ని. ఈ కార్డ్స్ ద్వారా మనం ఎప్పుడైతే కనెక్ట్ చేసుకున్నామో మనం తప్ప ఇంకెవరు ఇందులో డబ్బులు రూపాయి తీయడానికి అవకాశం లేదండి. అంటే ఇది కంప్లీట్లీ లాకర్ అండి. ఇది లాకర్ మన చేతిలోనే ఉంటది. ఇందులోని 100 కాదు 1000 కాదు ఎన్నైనా పెట్టుకోవచ్చట. ఇవాళ నేను నా యొక్క ఏటీఎం కార్డ్ లాగా ఉంటుంది సార్, డెబిట్ కార్డ్ లాగా ఉంటుంది. 3 కార్డ్స్ వస్తాయి సార్. ఇవి 3 కార్డ్స్ బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి చూసారా? స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవ్వండి కార్డ్స్, ఇవి టాంజమ్ కార్డ్స్ అంటారండి. 1 ప్రైమరీ కార్డ్ అండి, 2 యాడ్ ఆన్ కార్డ్స్ ఉంటాయండి. 3 కార్డ్స్ కూడా ఒకటేమో బ్యాంక్ లాకర్ లో పెట్టుకోండి, ఒకటేమో బీరో లాకర్ లో పెట్టుకోండి, ఒకటేమో మీ దగ్గర లాకర్ లో పెట్టుకోండి. ఒకవేళ కనుక దీన్ని కనెక్ట్ చేసిన వ్యాలెట్ ఎప్పుడైతే టాంజమ్ లోకి మీకు కనెక్ట్ చేశారో ఈ కార్డులు కానీ పారేశారంటే మీ ఫండ్ పోయినట్టే సార్. అర్థమైందా సార్? గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎటువంటి హ్యాకర్ అయినా కానీ ఇందులోంచి రూపాయి కూడా తీయలేడు మన యొక్క పర్మిషన్ లేకుండా. ఇది మన కంప్లీట్ లాకర్ అండి. ఇది మన యొక్క పర్మిషన్ లేకుండా ఇందులో $1 కూడా ఎవడో తీయలేడండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. ఇది ఎలా చేయాలనేది కూడా నేను ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా పెడతానండి. ఆల్రెడీ యాక్చువల్లీ నేను తెలుగులో చేయలేదు వీడియో, ఇంగ్లీష్ లో ఉంది వేరేది. మన వాలెట్ లో ఉన్న అమౌంట్ దీని టాంజమ్ కు పంపించుకోవచ్చా సార్? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన వ్యాలెట్ లో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు విత్డ్రా చేశారు సార్. విత్డ్రా చేసిన మరుక్షణమే ఈవెన్ మనం ట్రస్ట్ వ్యాలెట్ లో సపోజ్ మనం ట్రస్ట్ వ్యాలెట్ అవనివ్వండి, సేఫ్ పాల్ అవనివ్వండి, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సెట్టింగ్స్ చేసాం మనం. ఓకే, క్లీన్ చేసాం, ఆ వ్యాలెట్స్ ని క్లీన్ చేసాం, అయినా కానీ సేఫ్ కాదండి. హార్డ్ వ్యాలెట్స్ ఏవి సేఫ్ కాదు. అప్పుడు ఏం చేస్తాం? ఏం సార్, సెమీ డీసెంట్రలైజ్డ్ ఎప్పుడైనా హ్యాక్ అవుతుంది సార్. హ్యాక్ అవుతాయి సార్. అందుకని ఇక్కడ ఏంటంటే ఎన్ని డీసెంట్రలైజ్డ్ ఎందుకు హ్యాక్ అవుతాయి అంటే ఇప్పుడు కొన్ని సార్లు ఏటవుద్ది అంటున్నాడు సార్, మన యొక్క వెబ్ సర్వర్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ గా మన తాలూకా ఈ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ తాలూకా మెయిన్ సర్వర్ ని కనుక ఎవడైనా హ్యాక్ చేస్తే కనుక అప్పుడు కూడా ఫండ్ పోయే అవకాశం ఉందట సార్. మంది అవి రికవరీ లేదండి. నేను 150,000 పోగొట్టుకున్నాను నేను ఆల్రెడీ. నో రికవరీ.
ఓకే. సో అయినా కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఇదిగా ఓపెన్ అసలు మధ్యాహ్నం నుంచి మనసే బాలే అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఓపెన్ గా చెప్తున్నాను. అప్పుడు ఇటువంటి వ్యాలెట్స్ మన దగ్గర పెట్టుకొని ఈ టాంజమ్ ద్వారా ఇది కూడా సింపుల్ సార్, ప్రాసెస్ కూడా చెప్పేస్తాను చూడండి. ఈ టాంజమ్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటామండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ప్రాసెస్ ఉంటుందండి. దాని ప్రకారం ఈ యొక్క ప్రైమరీ కార్డు ప్రైమరీ కార్డు ఏదైతే ఫస్ట్ స్కాన్ చేస్తారో అదే ప్రైమరీ కార్డు కింద లెక్కండి. ఆ ప్రైమరీ కార్డ్ ని అక్కడ ఫస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ దీనిలాగే సార్. ముందు కార్డ్స్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ వ్యాలెట్ అని అడుగుతుందండి. క్రియేట్ న్యూ వ్యాలెట్ అడిగిన దగ్గర ఆ ప్లేస్ లో ఒక 12 వర్డ్స్ కానీ 24 వర్డ్స్ కానీ వస్తాయండి. 24 వర్డ్స్ ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసుకోండి, అది సేఫ్టీ ఎక్కువ. ఆ 24 వర్డ్స్ ఎక్కడ ఏది ఫోటోలు గట్రా తీయకండి, నీట్ గా చక్కగా రాసుకోండి ప్రతి వర్డ్ కూడా. రాసుకున్న తర్వాత అది యాడ్ చేసుకోవడం సేమ్ మన యొక్క డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ ఏ విధంగా చేసుకుంటాం ఆ విధంగానే యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో బిఎన్బి ఓటీని యుఎస్డిటి బ్రిడ్జ్ అని వస్తుందండి, బినాన్స్ బ్రిడ్జ్ అని వస్తుంది. అది BP20 కింద చూపించదండి అక్కడ. ఓకే, అందులోని మనం హ్యాపీగా మన యొక్క ఫండ్ ని ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో పెట్టుకోవచ్చండి. ఓకే, సో పెట్టుకొని ఎప్పుడు మీరు ట్రాన్సాక్షన్ చేయాలని ఎవరికైనా పంపించాలంటే కంపల్సరీ ఈ ప్రైమరీ కార్డ్ ఏదైతే ఉందో ఆ ప్రైమరీ కార్డ్ మీరు అటాచ్ చేస్తే దానికి చూపిస్తేనే ఆ ట్రాన్సాక్షన్ వెళ్తుందండి, లేకపోతే వెళ్ళదండి. అంటే లాకర్ మన చేతిలోనే ఉంటుంది. ఈ వ్యాలెట్ మనకి అందరికి కూడా చాలా అవసరం సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఏ హార్డ్ వ్యాలెట్ కూడా సెక్యూర్డ్ కాదండి. పోనీ అలాగని బినాన్స్ లో మెయింటైన్ చేద్దామంటే బినాన్స్ లో సర్టెన్ దాటిన తర్వాత ఒక $1000 దాటి మీరు ట్రాన్సాక్షన్ చేయడం స్టార్ట్ చేయగానే దిగిపోతాడండి. ఇమీడియట్ గా మీ తాలూకా పాన్ కార్డు పెట్టమని గవర్నమెంట్ మనల్ని బతకనట్ల. ఈ గవర్నమెంట్ మనల్ని ఆఖరికి ఈ బడ్జెట్ లోనే కనీసం మనకి క్రిప్టో మీద మనకు కొంత వెసులుబాటు ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేసామండి. మన అదృష్టం కొద్దీ మనల్ని పాలించే వాళ్ళు మహా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కదా, మన కర్మ కొద్దీ. అందువలన దీని యొక్క ఇది తెలుసుకోలేక పాపం వాళ్ళు పెట్టలేదు. పాకిస్తాన్ బెటర్ అండి. ఇప్పుడు క్రిప్టోని వాళ్ళు ఓకే చేసుకుని చక్కగా ఫండ్ తెచ్చుకుంటున్నారు హ్యాపీగా. గవర్నమెంట్ మంచి మంచి ఇన్కమ్ ఆదాయం వస్తుంది. మనది ఇంకా ఇప్పటి వరకు కూడా ఈ బడ్జెట్ లో కూడా క్రిప్టో పెట్టిన దాఖలాలు ఇంకా కనిపించట్లా. సో అది లేదు కాబట్టి బినాన్స్ కూడా మనం ఒక లిమిట్ దాటాక వాడలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో కాన్సెంట్ లో వచ్చిన డబ్బులు మీరు మనం పెట్టగలమా రేపు పొద్దున్న? ఒక 1000, 2000, 4000, 5000, $10,000 ఎప్పుడైతే మనకు జనరేట్ అయిందో మనం పెట్టలేంగా. కాబట్టి ఇక్కడ క్రిప్టో మీద మనం 30% ట్యాక్సులు కట్టడం అంటే చాలా కష్టం సార్. మాక్సిమం కష్టమే కదా. ఆ టైం వచ్చేటప్పుడు తప్పదనుకోండి, అది అలాగే కట్టుకుంటాం, వేరే విషయం. కాబట్టి ఈ కోల్డ్ వ్యాలెట్ ని మనం అందరం కూడా ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి వీలైతే ఇది కూడా నేను ఒకసారి దీనికి సంబంధించిన వీడియో ఇంగ్లీష్ లో ఉన్నాయండి, అది పెడతాను నేను. మరి తెలుగులో నేను చేసేటప్పుడు వీడియో చేయలేదు, అది యాక్చువల్లీ సేఫ్టీ కూడా కాదన్నమాట, అందుకే నేను వీడియో కూడా చేయలేదు. ఇది నేను ప్రాసెస్ చెప్తాను ఎవరికైనా, అప్పుడు దాని ప్రకారం మనం చేయొచ్చు. ఓకేనా సార్? సో ఇది ఇవాళ ముఖ్యమైన అప్డేట్లు అండి. ఇంకా మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకి విత్ ఇన్ డేస్ లో మన గ్రో కాన్సెంట్ ఇంకా సెక్యూర్డ్ గా ఇంకా మనకి పర్ఫెక్ట్ గా సిస్టమ్ లోకి రాబోతుందండి. అదొక మంచి గుడ్ న్యూస్ మనందరికీ. సో ఇవ్వండి సార్. ఓవర్ టు ప్రకాష్ గారు, యు ఆర్ వెల్కమ్ సార్.